ప్రభునామమున అందరికి వందనాలు. ఈరోజు నా వీడియోలో పాండిచ్చేరిని చూపించబోతున్నాను. మేము మా ఫ్రెండ్స్తో ప్రభునామం బట్టి పాండిచ్చేరిని సందర్శించడం జరిగింది. ఇది పాండిచ్చేరిలో ఉన్న మాంగ్రోవ్ బీచ్ వెళ్ళే దారిలో షిప్పింగ్ హార్బర్ అన్నమాట. ఇది మాంగ్రోవ్ బీచ్ అన్నమాట. మాంగ్రోవ్ బ్రిడ్జ్లో నుండి ఒక చిన్న ఐలాండ్లోకి వెళ్ళాము మేము. అక్కడ ఒక మంచి వాతావరణం, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. చాలా చక్కగా చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఎవరో షిప్లో కూడా వెళ్తున్నారు. మంచి ఎన్విరాన్మెంట్. సముద్రంలో ప్రయాణించడం అంటే చాలా భయం వేసింది మాకు. చక్కటి ప్రదేశం ఇది రాక్ బీచ్లో ఉన్నటువంటి ధ్వజస్తంభం అన్నమాట. ఇది మొత్తం రాక్ బీచ్. అందరూ పర్యాటకులతో నిండి ఉంది. చాలా చక్కగా ఉంది. మొత్తం పాండిచ్చేరిలో 5 బీచ్లు ఉన్నాయి. సాయంత్రానికి చిన్నపాటి వర్షం పడుతుంది. అక్కడ మంచి పర్యాటక స్థలం అది. పాండిచ్చేరి గురించి చెప్పాలంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. చాలా చక్కగా అందరూ మునుగుతున్నారు. అలలు వచ్చిపోతూ ఉన్నాయి. ఇది రాక్ బీచ్లో సాయంకాల సమయం. అందరూ పర్యాటకులతో నిండి ఉంది. ఆ భవనం కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన భవనం కూడా అక్కడే ఉందన్నమాట. లైట్స్, చాలా మంచి వాతావరణం. అక్కడే ఫ్రెంచ్ కాలనీ కూడా ఉంది. ఫ్రెంచ్ కాలనీ ఇది కాదు, రాక్ బీచ్ దగ్గర ఉన్నటువంటి ఇది మొత్తం కూడా రాక్ బీచ్. సాయంత్రం ఇది వచ్చేసి మాత్రి మందిర్. ఇది బౌద్ధుల యొక్క క్షేత్రం అన్నమాట. మొత్తం ఫుల్ గోల్డ్ కలర్ తోటి నిండి ఉంది. మంచి చక్కటి ప్రదేశం ఇది. దీంట్లో మనుషులు ఉంటారంట. మేమైతే వెళ్ళలేదు. వెళ్ళాలంటే ఒక 2-3 నెలలు టికెట్ బుక్ చేసుకోవాలంట. దీంట్లో స్పెషల్ ఏంటంటే వెళ్ళేటప్పుడు 2-3 కిలోమీటర్స్ నడవాలి. వచ్చేటప్పుడు మాత్రం చిన్న బస్సు ఎక్కి తిరిగి రాగానే మళ్ళీ దారిలోకి వస్తాం. ఇది మాంగ్రోవ్ బీచ్. మాంగ్రోవ్ బీచ్లో మాకు క్రోకోడైల్ ఉన్నదని భయపెట్టాడు బోట్ రైడరు. చాలా భయం వేసింది మాకు. ఇక్కడే ఒక సినిమా కూడా తీశారు, దశావతారం సినిమా. అదే స్పాట్లో మేము ఉన్నాం. అది చాలా బాగుంది. ఇక్కడే క్రోకోడైల్స్ ఉంటాయని భయపెట్టాడు బోట్ రైడరు. ఇదంతా చూస్తుంటే దేవుడు ప్రకృతిని ఎలా సృష్టించాడో వివరించలేనిదే అని అనిపిస్తుంది. చాలా వందనాలు దేవుడికి, చాలా కృతజ్ఞతలు. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అద్భుతమైనటువంటి సృష్టిని వివరింపతగునా అని. ఎనలేనిది. చక్కటి ప్లేసులు సందర్శించడానికి దేవుడి కృప నాకు తోడుగా ఉంది. మా ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళకైతే అసలుకి ఎంతో హాయిగా ఉంది. బోట్ రైడర్ భయపెడుతున్నాడు. నేనైతే దేవుడిని స్మరించుకుంటూ ఉన్నాను భయంతో. అందుకే దేవుడు నాకు మళ్ళీ కృపనిచ్చాడు. ఇది వచ్చేసి రాక్ బీచ్ దగ్గర ఉన్న కాలనీ అన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కాలనీ. ఇక్కడ అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి ఉంది. అది కనిపించేది. ఇది వచ్చేసి శాండనెస్ బీచ్ అన్నమాట. ఈ బీచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మధ్యాహ్న సమయంలో మేము సందర్శించాము. చాలా బాగుంది ఇది కూర్చోవడానికి. దీనికి ఛార్జ్ కూడా చేశారు మాకు. ఇది ఈచ్ పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ మాకు ఛార్జ్ చేశారు. అక్కడ ఒక చెయ్యికి ఒక బ్రాస్లైట్ లాంటిది కూడా ఒకటి కట్టారు ప్రతి ఒక్కరికి. అది కనిపించేది. అదే మా దగ్గర ఛార్జ్ చేసినట్టు గుర్తు. ఇది వచ్చేసి ఇంకా ఈ మాంగ్రోవ్ బీచ్ అన్నమాట. మాంగ్రోవ్ బీచ్లో చాలాసేపు తిప్పారు. చాలా భయం వేసిపోయింది. ఇది దశావతారంలో ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాటే ఇది. ఆ సినిమాలో ఉన్నటువంటి సన్ రైజ్ మొత్తం కూడా అదే స్పాట్లో మేము దిగిందనమాట. ఇది
ఇక్కడే క్రోకోడైల్ ఉంటుందని చెప్పేసి భయపెట్టాడు బోట్ రైడరు. ఇది మాద్రి మందిర్. మాద్రి మందిర్కి వెళ్ళటానికి 3 కిలోమీటర్లు నడిపించారు. అది పక్కనే ఉంది, కానీ ఎవరు కూడా చెప్పులు తీసుకెళ్ళటానికి అనుమతి లేదు. అక్కడ నడుచుకుంటానే 3 కిలోమీటర్లు తిరిగాము. ఆ మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్ అవన్నీ. అదిగో అక్కడ మనం ఎటు వెళ్ళాలని చెప్పేసి రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. వెళ్తూనే ఉన్నాం. ఆ బిల్డింగ్ అంతా అదే. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ముందు.